వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను మీ రిషి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది పిల్లల్లో అనేక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి మోషన్ ప్రాబ్లం, కొంతమందికి ఫీవర్ ఇష్యూ, కొంతమందికి తల్లిపాల నుంచి వాళ్ళు తరచుగా వామిటింగ్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాటిలో వచ్చే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అసలు అలాంటివి ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ నవని హాల్ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? గుడ్. సార్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే పిల్లల్లో చాలామంది కాంప్లికేటెడ్ ఇష్యూస్ అంటే కొన్ని జ్వరాలు, ఫీవర్ అవి వస్తూ ఉంటాయి. సో అలాంటి వారికి ఎందుకు వస్తాయి? అసలు ఫీవర్ అనేది చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, అలాగే విరోచనాలని ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి ఇలాంటి దానికి? చిన్నపిల్లల్లో ఎక్కువ మాత్రం ఏముంటుందంటే, చిన్నపిల్లలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో మనం సపోజ్ వాళ్ళకి ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఆర్ పేరెంట్సే ఆర్ వాళ్ళకి హెల్పర్ ఆర్ వాళ్ళ దగ్గర వాళ్ళకి పెద్దవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు, హూఎవర్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, వాళ్ళు మన ప్రొటెక్షన్ ఫస్ట్ చూసుకోవాలి. ప్రొటెక్షన్ ఎలా చూసుకోవాలి అంటే, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. బయట వాళ్ళు ఎక్కడైనా పోయి వచ్చినారంటే మళ్ళీ బట్టలు గిట్ట మార్చేసి, మన ఇండియన్ కల్చర్ పద్ధతులు ఉన్నాయి కదా, అది మనము చేతులు కాట్లు కడిగేసి మన బట్టలు మార్చేసి మళ్ళీ లోపల ఇంటికి వెళ్తుంది. కానీ ఇవాళ రేపు ఏంటంటే ఫ్యాషన్ ద్వారా చాలామంది ఏంటంటే బయటకి నుంచి రాగానే చిన్నపిల్లలకి ఎత్తుకుంటారు, ఆర్ వాళ్ళు షూస్ కూడా ఇడిసిపెట్టకుండా లోపల ఇంట్లో తిరిగిది ఇది చేస్తారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ దిస్ థింగ్. మనం ఏంటంటే మన పాత పద్ధతులు, మన కల్చర్లు, మన సిస్టమ్స్, మన ఓల్డ్ ట్రెడిషన్స్ ఏమున్నాయి అది చేసుకుంటా ఇచ్చేది. నా సపోజ్ ఒక మనిషి పబ్లిక్ ప్లేస్లో పోయి వస్తున్నారు, ఆర్ సినిమాకి పోయి వస్తున్నారు, ఆర్ చిన్నపిల్లలు వేరే పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు అక్కడున్న వేరే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి దగ్గు జలుబు గిట్ట ఉండవచ్చు, వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ ఉండవచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ మనం క్యారీ చేస్తాము. ఆ ఇన్ఫెక్షన్స్ క్యారీ చేసినప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అంతా ఉండదు, వాళ్ళకి టోటల్ వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అవ్వదు అప్పటి వరకు. సో వాళ్ళు ఎక్స్పోజ్ అయినారంటే జబ్బు వచ్చేది ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు అడిగింది మోషన్స్, విరోచనాలు ఎందుకు వస్తాయి. విరోచనాలు వచ్చేది కారణాలు చాలా ఉంటాయి. ఒకటైతే ఎక్కువ మాత్రం సపోజ్ వాళ్ళకి ఫీడ్ సరిగా లేక, ఆర్ మనము సరిగ్గా స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకుండా మనం చేస్తున్నామంటే దాంతోనే రావచ్చు. సెకండ్ థింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు మనకి. థర్డ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు పాల ప్రకారం సపోజ్ చిన్నపిల్లలకి అప్పుడప్పుడు పాలు పడలేదనుకోండి, లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం మోషన్స్ వస్తాయి. ఎక్కువ ఫీడింగ్, కొంత తల్లిలు ఏంటంటే మా బాబు వెయిట్ పెరగట్లేదు, నాకు మంచిగా వెయిట్ కావాలి, దొబ్బు పిల్లలు కావాలి అని వాళ్ళు ఎవ్రీ 1 hour 1.5 hourకి ఫీడ్ ఇస్తూ ఉంటారు. అది కూడా ఒక కారణం. సెకండ్ కారణం ఏంటంటే, చాలామంది బాటిల్ ఫీడింగ్ ఇస్తారు. ఆ బాటిల్ ఫీడింగ్ కూడా అవాయిడ్ చేయాలి, అది కూడా ఒక కారణం ఆఫ్ ఇన్ఫెక్షన్. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బాటిల్ ఫీడింగ్ ఇవన్నీ చేస్తున్నాను అంటే, ఒక తల్లి బాబుకి తన పాలు ఇవ్వడం శ్రేష్టకరమా, లేకపోతే డబ్బా పాలు ఇవ్వడం అనేది మంచిదా? ఎందుకంటే మీరే చెప్తూ ఉంటారు తల్లిపాలు ఒకవేళ మంచిది కాకపోతే డబ్బా పాలు ఇవ్వడము బెటర్ అని. అలాగే మళ్ళీ మీరే అంటారు తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది అని చెప్పేసి. దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు? ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా రిలవెంట్. ఆల్ పీడియాట్రిషియన్స్ ఇప్పుడు మేమందరము ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలని ఎంఫసైజ్ చేస్తున్నారు అందరికీ. బికాజ్ తల్లిపాలకి సబ్స్టిట్యూట్ ఏం లేదు, తల్లిపాల కన్నా బెటర్ ఏ పాలు లేదు. ద అడ్వాంటేజ్ ఏముంటుందంటే తల్లిపాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ వచ్చేస్తాయి, యాంటీబాడీస్కి అన్నీ పాపకి ఆటోమేటికలీ దొరుకుతాయి. పాలు రెడీమేడ్ ఉండదు. ఇట్ ఈస్ వెన్ ఎవర్ పాప సక్ చేస్తుంది అప్పుడు పాలు అప్పుడు ఫ్రెష్గా తయారవుతుంది. మనకి మిక్స్ చేసేది అవసరం లేదు, దానికి కంటామినేషన్ ఏం లేదు. చాలా చాలా అడ్వాంటేజెస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, తల్లి ఏమేం డిజీజెస్ ఆమెకి వచ్చినా ఉన్నా ఆర్ ఆమెకి వ్యాక్సినేషన్ తీసుకుని ఉంటే ఆమె దగ్గర అది ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ ద్వారా పాపకి ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ దాంతో కూడా వచ్చేస్తుంది. సో తల్లి పాలు కన్నా బెటరు నో అదర్ పాల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ తల్లిపాలు. ప్రయారిటీ అందరికీ తల్లిపాలు ఇవ్వాలి. మినిమం 6 months. ఒక్కవేళ పాలు మంచిగా వస్తుందంటే మనము
1 year వరకు కూడా ఆర్ 1.5 year వరకు కూడా హాయిగా పాలు ఇవ్వచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమందికి మేము అడ్వైస్ చేస్తాము, వాళ్ళకి పాలు రాకున్నా ఆర్ వాళ్ళకి ఏదైనా జబ్బు ఉన్నా జ్వరం ఉన్నా వాళ్ళు పాలు ఇవ్వలేక పరిస్థితిలో ఉన్నప్పుడు మనము డబ్బా పాలు ఇస్తాం. అది కూడా డబ్బా పాలు ఇచ్చినా కూడా మేము క్లియర్లీ ఎంఫసైజ్ చేస్తాం వాళ్ళకి, మీరు బాటిల్ ఇవ్వకండి. బికాస్ బాటిల్ ఈజ్ ద మోస్ట్ కామన్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. మీరు ఎంత మళ్ళీ మంచిగా స్టెరిలైజ్ చేయండి, ఎంత మంచిగా కడగండి, మరి కూడా కొంచెం ఇన్ఫెక్షన్ తప్పకుండా వస్తూ ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ బాటిల్ ఫీడ్తో ఏముంటుందంటే బాటిల్ ఫీడ్ తాగినప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి రెడీమేడ్ బాటిల్తోనే ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది, పాప తాగుతూ ఉంటుంది. సక్ స్వాలో రిఫ్లెక్స్ అని ఒకటి ఉంటుంది చిన్న పిల్లల్లో. అది వాళ్ళు సక్ చేసిన స్వాలో చేయడానికి వాళ్ళకి అది సింక్రొనైజేషన్ ఉండదు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే పాలు తాగినప్పుడు వాళ్ళు సక్ అంత ఫాస్ట్గా స్వాలో చేయలేకపోతే కొంచెం ట్రికిల్ అయి ట్రేకియాల పోయి అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగా కూడా ఉంటుంది. తల్లి పాలలో ఏముంటుందంటే వాళ్ళకి ఎంత కావాలి అంతే వాళ్ళు సక్ చేస్తారు, వాళ్ళు పండుకుంటారు పిల్లలు. కానీ బాటిల్ ఫీడ్లో మనం ఎంత ఇస్తామో అంత వాళ్ళు తాగేస్తారు, స్టమక్ ఎక్స్పాండ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంటుంది, వెయిట్ గెయిన్ వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మోషన్స్ డైరియాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో తల్లి పాలు ఈజ్ ద బెస్ట్ మిల్క్. సెకండ్ ఆల్టర్నేటివ్ అక్కడ లేనప్పుడు యాజ్ ఏ దిస్ థింగ్ బాటిల్ ఫీడ్ ఇవ్వకుండా మనం చెంచాతోని లేకుంటే ఉగ్గు గిన్నెతోని పాలిచ్చేది ప్రయత్నం చేయాలి. ఓకే సార్, ఈ మధ్య అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం పిల్లలకు డైజెషన్ కాక ఏడుస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ ఏడవడానికి కూడా కొన్ని కారణాలు కూడా ఉంటాయి. దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకొని అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చిన్న పిల్లలు ఏంటంటే స్మాల్ బేబీస్లో అబ్డామినల్ కోలిక్ అని చాలా కామన్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇంటెస్టైన్స్కి ఏంటంటే కొంచెం వాళ్ళు పాలు పొరపాట ఉన్నా ఆర్ ఏదైనా వాళ్ళు డబ్బా పాలు బ్రెస్ట్ మిల్క్ కాక బాటిల్ ఫీడ్ తీసుకున్న ఆర్ డబ్బా పాలు తీసుకున్న వాళ్ళు ఏమైతే గ్యాస్ ఎక్కువ తయారయ్యేది ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కువ గ్యాస్ తయారైతే ఇంటెస్టైన్స్ స్ట్రెచ్ అవుతుంది కొంచెం. ఆ గ్యాసెస్ వల్ల స్ట్రెచ్ రిఫ్లెక్స్ అంటారు. అండ్ మన బాడీ ఏంటంటే స్ట్రెచ్ రిఫ్లెక్స్కి చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో వాళ్ళకి చిన్నపిల్లలకి చాలాసార్లు మీరు చూస్తూ ఉంటారు, పాప గ్యాస్ పాస్ చేయగానే కొంచెం ఊరుకుంటుంది, ఆర్ ఎక్కువ ఏడ్చిన పిల్లలు గ్యాసెస్ పాస్ చేసిన మోషన్ చేసగానే వాళ్ళు ఊరుకుంటారు. సో స్ట్రెచ్ రిఫ్లెక్స్ ఈజ్ వెరీ వెరీ కామన్. ఆర్ గ్యాసెస్ ఫార్మేషన్ చాలా కామన్ ఉంటుంది చిన్నపిల్లలు. అందుకొరకే తల్లి ఫీడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి వాళ్ళు ఏం తింటున్నారు, ఎలాగా ఫుడ్ తీసుకుంటారు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సాలెడ్స్ అండ్ వాటర్ ఇంటేక్ చాలా బాగా ఉండాలి తల్లికి. అండ్ పాలు ఇచ్చేటప్పుడు కూడా 1 breast at 1 time. ఇది మొత్తం అయిపోయినాక సెకండ్ బ్రెస్ట్కి వెళ్ళాలి వాళ్ళు. దెన్ బేబీస్ విల్ బి గుడ్. బట్ స్టిల్ కొన్ని విషయాలు ఏముంటుందంటే చిన్నపిల్లలకి అబ్డామినల్ కోలిక్ అని ఉంటుంది. ఒకవేళ కోలిక్ ఎక్కువ ఉంటుంది ఆర్ ఈవినింగ్ కోలిక్ చాలా కామన్ ఉంటుంది పిల్లలు. అట్లా ఉన్నప్పుడు మనము యూ షుడ్ గో టు ద డాక్టర్ అండ్ వాళ్ళు యాంటీ కోలిక్ మెడిసిన్ ఇస్తారు. కానీ కోలిక్ వస్తున్నాయని మనము ఊకే మెడిసిన్స్ జిందా తెలిస్మాతు అది అన్ని మెడిసిన్స్ ఊరికే ఇస్తూ ఉండొద్దు. పెయిన్ కిల్లర్స్ కూడా అనవసరంగా ఇవ్వకూడదు పిల్లలకి. రైట్ సార్. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లల్లో పుట్టగానే జాండీస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ తర్వాత కొంతమంది సిఆర్పి కూడా పాజిటివ్ వస్తుంటుంది. అసలు ఎందుకు వస్తుంది అని అంటారు? అలాంటి దానికి ఏమైనా మీ దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటారా? ఇప్పుడు మీరు అడిగింది 2 క్వశ్చన్స్. ఒకటైతే జాండీస్, పుట్టంగానే జాండీస్ అంటారు. నార్మలీ పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్కి పుట్టంగానే చాలా మాత్రం రాదు అది, అన్లెస్ వాళ్ళకి RH ఇన్కంపాటిబిలిటీ ఉండాలి. లైక్ మదర్ నెగిటివ్ ఉండి పాప పాజిటివ్ ఉన్నారంటే RH ఇన్కంపాటిబిలిటీ అది కూడా వచ్చేది నార్మలీ ఫస్ట్ 24 hours కొంచెం పెరుగుతుంది అది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్కి వాళ్ళకి ఏంటంటే జాండీస్ న్యూనేటల్ జాండీస్ అంటారు దానికి. ఆ న్యూనేటల్ జాండీస్ ఏంటంటే చిన్న పిల్లలకి 2nd or 3rd day కొంచెం జాండీస్ ఎల్లో కనిపిస్తుంది. ఎల్లో ఫేస్ మీద కనిపిస్తుంది, మళ్ళీ చెస్ట్ మీద, మళ్ళీ కాలు దాకా కొంచెం ఎల్లో కనిపిస్తుంది. ఈవెన్ కంజంక్టివా కూడా ఎల్లోగా ఉంటుంది. అది దట్ ఈస్ ఎ న్యూనేటల్ ఆర్ మేము ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు దానికి. అంటే అన్ని పిల్లలకి అది ఏంటంటే చిన్న పిల్లల RBC రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ డౌన్ అయిన వల్ల దెర్ ఈస్ ఎ పిగ్మెంట్ కాల్డ్ బిలిరుబిన్ అండ్ బిలివర్డిన్ అని పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ రిలీజ్ అయిన వల్ల వాళ్ళు లివర్ అంత మ్యాచ్యూర్ కాక దానికి అంత న్యూట్రలైజ్ చేయలేకపోక కనిపిస్తుంది. బట్ ఇన్ కేస్ ఎనీ చిల్డ్రన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా
ఆర్ ఏదన్నా వాళ్ళకి RH ఇన్కంపాటిబిలిటీ ఉన్నదంటే ఫస్ట్ డేకే మనకి జాండీస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఆ పరిస్థితిలో మేమేం చేస్తామంటే పాపకి చెక్ చేసుకొని అవసరం ఉంటే ఇనీషియల్గానే ఎర్లీగానే ఫోటోథెరపీ స్టార్ట్ చేసేస్తాం. కానీ వేరే పిల్లలకి ఫోటోథెరపీ చాలా మందికి అవసరం పడదు. ఫోటోథెరపీ అంటే ఏంటి సార్? ఫోటోథెరపీ అంటే ఒక పర్టికులర్ ఇంటెన్సిటీ లైట్ విత్ పర్టికులర్ వేవ్ లెన్స్ ఉంటుంది. అది ఆ లైట్లు పెడితే ఇది బిలిరుబిన్ బిలివర్డిన్ కొంచెం డిజాల్వ్ అయితే అండ్ బేబీకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఎక్కువ మాత్రం మనం చాలా మంది ఏమనుకుంటారంటే మనం ట్యూబ్ లైట్ పెట్టేసుకుంటాం, ఇంట్లో పోయి మేము ట్యూబ్ లైట్ పెట్టుకుంటాం సారు అట్లా. అది హెల్ప్ చేయదు. అది ఫోటోథెరపీ అంటే ఒక ఇంటెన్సిటీ ఒక పర్టికులర్ లైట్ బ్లూ లైట్ ఉంటుంది. అది ఆ లైట్తోనే ఇది చేస్తే పాపకి ఇది జాండీస్ తక్కువ అవుతుంది జల్దీ. బట్ వీ షుడ్ నాట్ సీ దాట్ జాండీస్ మనకి ఎక్కువ చేసుకొని తక్కువ చేసేది ప్రయత్నం చేయకుండా మనము ఎట్లా పెరుగుతుంది ఆ లెక్కని మనం టెస్ట్ చేసుకొని ఎందుకు వస్తుంది అది టెస్ట్ తెలుసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ అప్పటికప్పుడు చేసుకున్నారంటే మన కాంప్లికేషన్స్ ఏం రావు. ఓకే, పుట్టిన పిల్లల్లో జాండీస్ అనేది ఒక ఏజ్ వరకు ఫామ్ అవుతుంది, ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఆ తర్వాత కూడా వస్తాయి కొంతమందికి. ఎందుకంటారు సార్? అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏమంటారు? నేను ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ సపోజ్ సెకండ్ థర్డ్ డేకి మనకి జాండీస్ వచ్చింది, అది నార్మల్గా కొంచెం ఎక్కువ ఉంటే ఫోటోథెరపీ పెట్టినా మనకి 5-6 days తగ్గిపోతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొంత పిల్లలకి ఏంటంటే 1-2 weeks తర్వాత జాండీస్ కనిపిస్తుంది, వచ్చేసినాక 2 weeks తర్వాత కనిపిస్తుంది. ఒకవేళ 2 weeks తర్వాత కనిపించిన జాండీస్కి మేమేంటే బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటారు. దానికి బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటే ఏంటంటే కొంచెం ఒక ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ పాపకి పడకుండా బ్రేక్ డౌన్ అవుతుంది. సో దానికి కొన్ని రోజులు బ్రెస్ట్ మిల్క్ ఆపేసి డబ్బా పాలు ఇస్తాం. అది కూడా డబ్బా పాలు నాట్ విత్ ద బాటిల్, మేము ఉగ్గు గిన్నెతోనే అడ్వైస్ చేస్తాం, ఆటోమేటిక్లీ తగ్గిపోతుంది. కానీ ఒక్కవేళ సపోజ్ పిల్లలకి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో జాండీస్ మళ్ళీ కనిపిస్తుంది ఆర్ పెరుగుతూనే ఉంటుంది ఆర్ ఒక లెవెల్కి వచ్చేసి ఆగిపోయిందంటే దెన్ వీ హ్యావ్ టు మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే బిలియరీ అట్రీషియా అని ఒకటి ఉంటుంది, అది ఉందా, లేకుంటే అది డక్ట్ కొంచెం యాబ్సెంట్ ఉందా, కారణాలు ఏమేమి ఉన్నాయి అదంతా మనకి తెలుసుకోబడుతుంది. సిఆర్పి గురించి సిఆర్పి అగైన్ సెకండ్ నౌ సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్, అది ఒక వన్ ఆఫ్ ద మార్కర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నది. సో మేము ఏమంటామంటే చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం గిట్ట వచ్చినా ఆర్ ఏదైనా కారణాలు ఉన్నాయంటే మేము సిఆర్పి చేసి దానికి ఇన్ఫెక్షన్కి తెలుసుకుంటాం. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ద, ఇట్స్ నాట్ ద టోటల్ కంప్లీట్లీ ఒకటే కాదు. అది ఎందుకు వస్తుంది సిఆర్పి? ఐదర్ మదర్కి ఇన్ఫెక్షన్ ఉండాలి ఆర్ మదర్కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నార్మల్ వెజైనల్ డెలివరీ ఉన్నప్పుడు దాంతోనే బేబీ పాస్ అయినప్పుడు కూడా క్యారీ చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ సిఆర్పితో మనకు తెలిసి మళ్ళీ అవసరం ఉంటే యాంటీబయాటిక్ ఇస్తాం, లేకుంటే ద బేబీ విల్ బి, ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ దెన్ వి జస్ట్ వెయిట్ అండ్ సీ అండ్ దెన్ అబ్జర్వ్ ద బేబీ. రైట్ సార్, ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాక్సిన్ వాడుతూ ఉంటారు, అంటే కరోనా మొన్న వచ్చిందని చెప్పేసి వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఉన్న ఇది ఏంటంటే కామన్లో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామంది డెత్ అవుతూ హార్ట్ ప్రాబ్లమ్స్ అవుతూ కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పేసి, సో పిల్లల్లో కూడా అలా చూస్తూ ఉన్నాము. అసలు ఈ కరోనా బిఫోర్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే కరోనానే వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందంటారా? వ్యాక్సినేషన్ కరోనా తర్వాత ఎక్కువ మాత్రం మనం చూసేది ఏంటంటే కొంచెం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంచెం పెరిగినట్లు అనిపిస్తున్నాయి. అది బికాస్ లాట్ ఆఫ్ వైరసెస్ నడుస్తూనే ఉంటున్నాయి అండ్ దగ్గులు కూడా రకరకాల రూపంలో బయటికి వస్తున్నాయి. అది ఇప్పుడు మనము స్పెసిఫిక్గా కరోనా వచ్చిన తర్వాత ఇది అయిందా లేకుంటే కరోనా వ్యాక్సిన్తోని అయిందా అని ఇప్పుడు ఇంకా ఇట్ ఇస్ టూ ప్రిమెచ్యూర్ టు కన్క్లూడ్ అండ్ టెల్కి మనకి కరోనా వ్యాక్సిన్ ద్వారా ఇది అయిందని మనం ఇంకా చెప్పలేము. బట్ ఎస్ డెఫినెట్లీ మేము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంచెం చేంజ్ ఇన్ ద వైరస్ ప్యాటర్న్స్ చూస్తున్నాము. ఏదైనా దగ్గు వచ్చినా కూడా నార్మల్గా అబౌట్ 5 days 7 daysలో తగ్గిపోయేది దగ్గు కూడా ఇప్పుడు కొంచెం 1 week 2 weeks 10-15 days లాగా కూడా అప్పుడు అవుతుంది. అది సో దానికి కొంచెం డిఫరెన్స్ డాక్టర్స్ మేము నోటీస్ చేసినాం. అది బట్ ఇది చిన్న పిల్లలకి అయితే కరోనా వ్యాక్సిన్ మనం ఇవ్వలేము. సో దట్స్ వై చిన్న పిల్లల్లో ఎక్కువ దానికి ఎఫెక్ట్ లేదు. బట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వైరసెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అండ్ వీఆర్ సీయింగ్ ద డిఫరెన్స్. ఓకే సార్, కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం పిల్లలకు నిమోనియా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అసలు నిమోనియా ఎందుకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంది అంటారా?
See, pneumonia అంటే ఎనీ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్ ఈస్ కాల్డ్ నిమోనియా వచ్చేది ఛాన్సెస్ ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఫస్ట్ అది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి మనం పట్టుకోకుండా దానికి నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, దానికి మళ్ళీ స్లోలీ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసుకుంటే అది పాపకి కొంచెం జలుబు దగ్గు నడుస్తూ ఉంటుంది. కొన్ని రోజు మనం దానికి అవాయిడ్ చేసినాము, మళ్ళీ అట్లనే ఇది చేస్తే మళ్ళీ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న దెన్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి అది కన్వర్ట్ అయిపోదు. లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా దగ్గు, కాఫ్, స్ప్యూటమ్ రూపంలో వస్తుంది. అది దానికి మళ్ళీ కొంతమందికి వీజింగ్ కూడా వస్తుంది, కొంతమందికి ఫ్లెమ్ వస్తుంది. సో అటువంటి పరిస్థితిలో జ్వరంతోనే ఉన్నప్పుడు మనం డాక్టర్స్ దగ్గర పోయి చెక్ చేసుకొని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి అవసరం ఉన్న బ్లడ్ టెస్ట్ అండ్ ఎక్స్రేస్ కూడా చేసుకున్న తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మనం కాంప్లికేషన్స్కి వెళ్ళేది ఛాన్సెస్ చాలా తక్కువైపోతుంది. బట్ సపోజ్ వీ జస్ట్ నెగ్లెక్ట్ చేసుకొని మనము ఏం కాదని మనం ఇది చేసుకున్నామంటే ఛాన్సెస్ ఆఫ్ నెగ్లెక్ట్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ కారణం ఏంటంటే ఎక్కువ మాత్రం ఎవరెవరు ఇది వ్యాక్సిన్స్ తీసుకున్నారు, దట్ ఈస్ న్యూమోకోకల్ ఆర్ ఇన్ఫ్లుయెన్జా అవన్నీ తీసుకున్నారంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఇన్ దోస్ చిల్డ్రన్ కొంచెం తక్కువ ఉంటాయి. సార్ ఈ మధ్యకాలంలో నేను ఒకటి విన్నాను, ఎంఆర్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎంఆర్ అంటే ఏంటి, ఎంఎంఆర్ అంటే ఏంటి, దానికి ఏంటి డెఫినేషన్? బోత్ ఆర్ వెరీ గుడ్ వ్యాక్సిన్స్. ఎంఆర్ అంటే మీజిల్స్ అండ్ రుబెలా, ఎంఎంఆర్ అంటే మీజిల్స్, మమ్స్ అండ్ రుబెలా. డిఫరెంట్ ఏంటంటే దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ మీజిల్స్, మమ్స్ అండ్ రుబెలా. ఎంఆర్లో ఓన్లీ మీజిల్స్ అండ్ రుబెలా. లాస్ట్ ఇయర్ అబౌట్ 1.5 years 2 years కింద చాలా పిల్లలకి ఎంఆర్ఏ ఇచ్చిన కాబట్టి వాళ్ళకి మమ్స్ అంటే ఇక్కడ స్వెల్లింగ్ లాగా వచ్చేసి కొంచెం జ్వరం గిట్ట వచ్చేస్తుంది. దానికి ఇట్ హ్యాస్ గాట్ సమ్ కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఉంటాయి దాంట్లో. సో పిల్లలకి ఓన్లీ ఎంఎంఆర్ తీసుకున్న పిల్లలకి అది మీజిల్స్, మమ్స్ అని కొంచెం లాస్ట్ 1.5 years కింద చాలా పిల్లలకి చూసాం, ఒక ఎపిడెమిక్ లాగా వచ్చింది. దాని తర్వాత ఎంఎంఆర్ కూడా వీఆర్ గివింగ్ ఇట్. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్. నోబడీ షుడ్ మిస్ ఇట్ బికాస్ రుబెలా చాలా ప్రివెంటబుల్ డిజీజ్ అది. ఇఫ్ సపోజ్ ఎనీ గర్ల్ హూ హ్యాస్ నాట్ టేకన్ రుబెలా అండ్ పెళ్లి అయినాక వాళ్ళు ప్రెగ్నెన్సీ గిట్ట అయిందనుకోండి, రుబెలా సిండ్రోమ్ అని ఉంటుంది. దట్ ఈస్ ఎ వెరీ డిజాస్ట్రస్ అండ్ వెరీ డేంజరస్ దిస్ థింగ్. దేర్ కెన్ బి ఎ రుబెలా కంజెనిటల్ సిండ్రోమ్, దేర్ కెన్ బి ఎ బ్లైండ్నెస్, చాలా అది ఉంటుంది దాంట్లో. సో అది చాలా సింపుల్ వ్యాక్సిన్, ఇట్ ఈస్ వెరీ చీప్ వ్యాక్సిన్. దానికి తీసుకున్నా వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ ద న్యూ బోర్న్ చిల్డ్రన్ ఆల్సో. సార్ బేబీ బర్త్ అయిన తర్వాత ఒక వెయిట్ ఉంటారు, ఆ తర్వాత పెరుగుతూ ఉంటే ఇంకో వెయిట్ ఉంటారు, ఆ తర్వాత ఇంకో ఏజ్కి వచ్చేసరికి ఇంకో వెయిట్ ఉంది అంటే ఈ 3కి స్టెప్స్ డిఫరెంట్ ఏమంటారు అసలు? పుట్టినప్పుడు మన దగ్గర నార్మల్గా ఇండియాలో మనకి వచ్చేది బేబీస్కి ఎనీవేర్ బిట్వీన్ 2.5, 3, 3.5, 4 దాకా కొంచెం మంది ఉంటారు. సో దట్ ఈస్ ఎ బర్త్ వెయిట్. నార్మల్ బర్త్ వెయిట్ ఈజ్ 100 మోర్ దెన్ 2.5 ఉన్నదంటే మనం నార్మల్ బర్త్ వెయిటే అనుకుంటాం. దానికి మనకి దెర్ ఈజ్ ఓన్లీ మన హ్యూమన్ బీయింగ్స్లో మీరు చూసిన ఏ పిల్లలు కూడా అంత చిన్నగా పుట్టరు. హ్యూమన్ బీయింగ్స్ 2.5, 3 kg మధ్యలో పుడతారు వాళ్ళు. కానీ 1 yearలో వాళ్ళు 3 times ఇంక్రీజ్ అవుతారు. అంటే అట్ 1 year వాళ్ళు వెయిట్ దగ్గర 9 to 10 kg దాకా వచ్చేస్తారు. దాని తర్వాత వెయిట్ గ్రోత్ విల్ బీ ఆల్మోస్ట్ అబౌట్ 2.5 to 3 kg per year. లైక్ 1 yearలో 10 kg వచ్చిందంటే 10 yearsలో ఆల్మోస్ట్ అబౌట్ 3 kg మనం తీసుకున్నామంటే 9 3s are 27. 2.5 లెక్క ప్రకారం అంటే 2. సో దే విల్ బీ అరౌండ్ రఫ్లీ అరౌండ్ 30, 32, 33 kg దాకా 10 yearsలో ఉండాలి నార్మల్ వెయిట్ బేబీ. సో దాని తర్వాత సెకండ్ స్పర్ట్ వచ్చేది మనకి అడాలసెన్స్లో వస్తుంది. అడాలసెంట్ అంటే 10 years తర్వాత 16 yearsకి అగైన్ ఫ్రమ్ 30 kgs దే గో టు ఆల్మోస్ట్ అబౌట్ 50, 60, 65 kgs. సో 2 spurts ఉంటాయి. 1 spurt ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ 2.5 kg to 10 kgs. సెకండ్ ఇయర్ నుంచి 10 years వరకు ఓన్లీ అబౌట్ దే గెయిన్ అబౌట్ 20 kgs ఇన్ 9 years. దెన్ సెకండ్ స్పర్ట్ ఫ్రమ్ 10, 11 years నుంచి 15, 16 yearsకి వాళ్ళు అగైన్
సడన్లీ దే గో అప్ 25-30 kgs పెరుగుతారు వాళ్ళు. సో దీస్ ఆర్ ద టూ దిస్ థింగ్. సో దట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ మేనేజ్డ్. నార్మలీ పీడియాట్రిషియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ గ్రోత్కి ప్రాపర్ మానిటర్ చేసుకుంటూ ఉంటారు, సో దట్ వాళ్ళు ఓవర్ గ్రోత్ కాకుండా ఫ్యాట్ అండ్ ఒబేసిటీ రాకుండా జబ్బులు తర్వాత రావద్దని మానిటర్ చేసి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. రైట్ సార్. పుట్టినప్పుడు పిల్లలు ఒక కలర్లో ఉంటారు, ఆ తర్వాత పెరుగుతూ ఉంటే ఇంకో కలర్కి చేంజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటారు అసలు ఇది? దట్ ఈస్ అది అయితే వాళ్ళు జెనెటిక్స్ మీద ఉంటుంది. అది వాళ్ళు పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ పిగ్మెంటేషన్స్ ఎలా ఉన్నాయి, దాని మీద ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దిస్ థింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ సన్లైట్లో ఎండ ఎక్కువ ఉన్న దాంతో ఇది అవుతుంది ఆర్ ఈ పిల్లలకి ఎక్కువ అవుతుంది అని అట్లా ఏం లేదు దానికి. సో యాజ్ ద జెనెటిక్స్ ఇట్లా ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నాయి దానివల్ల చేంజ్ అవుతుంది కలర్. కొంతమందికి చిన్నతనంలోనే సర్జరీస్ అనేది చాలా అవసరం ఉంది అంటారు. అంటే ఇప్పుడు కాలు వంకరున్నా, ముక్కు వంకరున్నా, సంథింగ్ ఏదో చిన్న చిన్న సర్జరీస్ చేస్తూ ఉంటారు. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి ప్రాబ్లమ్సే క్రియేట్ అవుతాయా అంటారా? కొన్ని ఏంటంటే కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే పుట్టు వల్లనే కొంచెం ఇంటర్నల్ డిఫెక్ట్స్, అంటే అది ఫార్మేషన్ టైంలోనే కొంచెం, నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు రుబెలా ఒకటి చెప్పినాము, అది కంజెనిటల్ డిఫెక్ట్స్ స్పైన్లో రావచ్చు, ఐస్లో రావచ్చు, గుండె మీద కూడా రావచ్చు. అలాగనే కొంతమందికి ఏంటంటే ట్రేకియో ఇసాఫేజియల్ ఫిస్టులా అని ఉంటుంది. అంటే మనకి ఊపిరి శ్వాసం తీసుకునేది ట్యూబ్ అండ్ ఫుడ్ పైప్ రెండు, దాంట్లో ఒకటి చిన్న కనెక్షన్ ఉండొచ్చు, అది అట్లా కొంతమందికి ఉంటుంది. కొంతమందికి స్టమక్లో ఉంటుంది, డయాఫ్రమెటిక్ హర్నియా అని ఉంటుంది. సో ఆ పుట్టున వలన ఏదైనా కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీస్ అవసరం పడుతుంది. లేకుంటే వాళ్ళకి కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, దానికి కొంచెం వంకర ఉన్న దాంతో కరెక్ట్ చేసేస్తే అది కూడా కరెక్ట్ అయిపోతుంది. బట్ పుట్టు కంజెనిటల్ ఎనామలీస్కి ఆపరేషన్ అవసరం పడుతుంది. కొన్ని బర్త్ తర్వాతనే ప్రెజెంట్ అవుతాయి, కొన్ని యాజ్ ద చైల్డ్ గ్రోస్ తర్వాత ప్రెజెంట్ అవుతాయి. సో డిపెండ్స్ ఆన్ ద చిల్డ్రన్. రైట్ సార్. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఒక 3 years 4 years 5 years 6 years ఆ పిల్లల్లో ఎక్కువ శాతం ఫోన్కి అడిక్ట్ అవుతూ ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్కి దూరంగా పెట్టాలి అంటే మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటారా? ఫోన్కి దూరం పెట్టాలంటే ద బెస్ట్ రెమెడీ ఏంటంటే పేరెంట్స్. ఇప్పుడు ఫోన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ ద చిల్డ్రన్. అంటే చిన్న పిల్లలకి ఫస్ట్ 2 to 3 years వరకు వాళ్ళకి ఏ స్క్రీన్ మనకి చూపెట్టద్దు. ఎందుకంటే ఆ టైం ఇస్ ద మోస్ట్ క్రూషియల్ టైం ఆఫ్ బ్రెయిన్ ఫార్మేషన్ ఉంటుంది, బ్రెయిన్ నర్వ్ కనెక్షన్ డెవలప్ అయ్యేది టైం ఉంటుంది. అది ఆ టైంలో మీరు ఎంతవరకు వాళ్ళకి న్యాచురల్గా కమ్యూనికేషన్ ద్వారా ఆర్ పర్సనల్ అటెన్షన్ ద్వారా ఆర్ మనం మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళకి ఏదైనా చదువుకుంటా ఇచ్చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కనెక్షన్స్ పెరుగుతూనే ఉంటుంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ సమయంకి మన కన్వీనియన్స్ కొరకు వాళ్ళు పాలు తాగట్లేదు, ఫోన్ తాపించడము, లేకుంటే ఏడుస్తున్నారు, ఫోన్ ఇచ్చి అటువంటి చేసిన వాళ్ళ కొరకు ఆటిజం ఈజ్ ఇంక్రీజింగ్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ నర్వ్ కనెక్షన్ ఫార్మేషన్స్, న్యూరాన్స్ ఫార్మేషన్స్ దెబ్బతింటాయి అండ్ వాళ్ళకి ఆన్ ద లాంగ్ రన్ పిల్లలు సఫర్ అవుతారు. సో ద రికమెండేషన్ ఆఫ్ ఆల్ ద పీడియాట్రిషియన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్లీ నో ఫోన్ షుడ్ బి, ఫోన్ వాళ్ళకి చూపెట్టవద్దు, వాళ్ళ ఫోన్ అని ఏమున్నదని కూడా తెలుసుకోవద్దు పిల్లలు అప్ టు మినిమం 3 years. దాని తర్వాత కూడా రెస్ట్రిక్టెడ్ టైం వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేయాలి, ఇవ్వకుంటే ఇంకా బెటరే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ మనం ఆ టైంకి రెస్ట్రిక్టెడే ఇవ్వాలి, ఎక్కువ మాత్రం ఇచ్చేది totally discourage cheyali adi if you want the children to be healthy. And other important thing which I want to communicate and give a message here is don't give food with the phone. అంటే ఫోన్ చూపించుకుంటూ తినే వాళ్ళు ఏంటంటే అప్పుడు తినేటప్పుడు మెకానికల్గా తింటూ ఉంటారు, అక్కడ కార్టూన్ చూస్తారు, ఇక్కడ తింటూ ఉంటారు. దెర్ ఇస్ నో కనెక్షన్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ద గట్. సో దానివల్ల వాళ్ళ డైజెషన్కి ఇది ఉండదు, ఒబేసిటీ ఎక్కువ వచ్చేది ఛాన్సెస్ దాంట్లో ఉండదు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, డెవలప్మెంట్ ఎక్కువ రాదు. సో బెటర్ నాట్ గివ్ ఎనీ ఫోన్స్ వైల్
నో ఫోన్స్, నో గ్యాజెట్స్ ఆర్ నో టీవీ ఆల్సో. ఓకే. పిల్లల్లో కొంతమందికి జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎంత చదివినా కూడా ఒక ఏజ్ అంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ కొంతమందికి ఏంటంటే ఇది చెప్పినా కూడా అర్థం చేసుకోరు. వాళ్ళకి మాటలు కానీ అన్నీ కానీ ప్రాపర్గా ఉన్నా కూడా కొంతమందికి సైకలాజికల్ పరంగా డిసార్డర్ ఉంటుంది. ఏది చెప్పినా కూడా అంత ఈజీగా త్వరగా రిసీవ్ చేసుకోలేకపోతారు. సో అలాంటి వారికి మీ దగ్గర ఏదైనా సజెషన్స్ ఉన్నాయంటారా? బేసికలీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇస్ మనం ఇప్పుడే ఫోన్ విషయం డిస్కస్ చేసినాము. చిన్నప్పుడు మీరు ఫోన్ ఎక్కువ చూపించేసి వాళ్ళకి అలవాటు చేసి అడిక్షన్ చేసినారంటే వాళ్ళు ఫోన్కి చూసుకుంటా ఇది చేసుకుంటూ ఉంటారు. నా సెకండ్ థింగ్ ఈజ్ మనకి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లా మనము తయారు చేస్తున్నాం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, దట్ మ్యాటర్స్ అలాట్. అంటే చిన్న పిల్లలకి వాళ్ళకి ఎట్లా చదువుకుంటున్నారు, ఎట్లా ఎడిక్షన్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళ అటెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు హాబీస్ ఏమేమి ఉన్నాయి, దాని మీద కూడా ఇచ్చేస్తాం. థర్డ్ ఈజ్ న్యూట్రిషన్. మనం ఎటువంటి న్యూట్రిషన్ వాళ్ళకి ఇస్తున్నాము. ఎక్కువసార్లు వాళ్ళకి హై ఫ్యాట్ ఆర్ జంక్ ఫుడ్స్, ఎక్కువ షుగరీ ఫుడ్స్ ఎక్కువ ఇచ్చిన వల్ల కూడా రిమెంబరింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, వాళ్ళకి ఒబెసిటీ ఎక్కువ వచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా మనం ఇచ్చేయాలి. థర్డ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ పెట్టాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, స్లీప్ మంచిగా ఉండాలి, అండ్ అటెన్షన్ వాళ్ళకి అటెన్షన్ డెఫిసిట్ ఎంత ఉంది చెక్ చేసేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారంటే దే విల్ హ్యావ్, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ ద సేమ్ బ్రెయిన్, సేమ్ కెపాసిటీ, సేమ్ ఎవ్రీథింగ్. మనకు కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఎట్లా మనము గైడ్ చేస్తున్నాము, ఎట్లా మనము వాళ్ళకి ఎదురుగా తీసుకువెళ్తున్నాము, దాని మీద ఎక్కువ మాత్రం ఇది ఉంటుంది. అదర్వైజ్ రిమెంబరింగ్ కెపాసిటీ, హౌ యు ఆర్ బేసికలీ వాట్ వీ హ్యావ్ టు రీడ్, రివైజ్, రిసైట్. వాళ్ళు రివిజన్ చేసుకుండా ఉన్నారంటే అది ఉంటుంది. లేకుంటే వాళ్ళకి అడిక్షన్ వేరే ద్వారా పెట్టినారంటే ఎంత చదివించినా వాళ్ళు ఇక్కడ చదవరు, అటెన్షన్ అక్కడ ఉంటుంది, దాని కొరకు చదివేసి మళ్ళీ దానికే వెళ్ళిపోతారు. సో అటెన్షన్స్ హ్యాస్ టు బి దిస్, అండ్ ది రోల్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేనైతే ఎక్కువ మాత్రం పేరెంట్స్కి అంటాను, బికాస్ 16 to 18 అవర్స్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, 6 అవర్స్ స్కూల్లో ఉంటారు. సో పేరెంట్స్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇచ్చేస్తున్నారంటే చిల్డ్రన్ క్యాన్ బి వెరీ గుడ్ అండ్ వెరీ హెల్తీ ఆల్సో. ఓకే సార్. అంటే ఇప్పుడు కొంతమందిలో చూస్తుంటాం సార్, వాళ్ళ ఫాదర్ డ్రింక్ చేస్తూ అది ఇది చేస్తూ కొంతమంది సెక్షువల్ మీటూ అవుతుంటారు. సో ఆ టైంలో పిల్లల మీద ఏదైనా ఎఫెక్షన్ పడే ఛాన్స్ ఉంది అంటారా ప్రెగ్నెన్సీ టైంలో? అట్లా దట్ ఈస్ వెరీ వెరీ రిలవెంట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చిన్న పిల్లలకి ఎక్కువ మాత్రము పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్. అంటే వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తారో వాళ్ళు అదే మిమిక్ చేస్తారో అదే చేసేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. డ్రింక్ చేసి మనం వచ్చినాం ఆర్ స్మోకింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎదురుగా ఉన్నాం ఆర్ జంక్ ఫుడ్స్ మనం తీసుకొని వాళ్ళు చేయొద్దని ఆర్ టీవీ మొబైల్ చూసుకుంటా నువ్వు చూడొద్దు, నువ్వు ఎందుకు చూస్తున్నావు, నీ వయసు రాలేదని ఇది చేయడం, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. We should not touch the phones or touch drink alcohol and all. As such, alcohol and smoking is bad. దాని తర్వాత వాళ్ళు ముంగట్ చేయడం ఈజ్ స్టిల్ బ్యాడ్, బికాస్ దే విల్ ఆల్సో లర్న్. ఇప్పుడైతే చెప్పిన కోపంతో ఊరుకుంటారు, కానీ ఏజ్ వచ్చినాక ఆటోమేటిక్గా వాళ్ళు అదే మిమిక్ చేసేది ప్రయత్నం చేస్తారు. అండ్ అబౌట్ ద సెక్షువల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో, దట్ గెట్స్ ఇన్ టు ద మెమరీ, that has a bad effect on them. So preferably you should see that certain things to be explained, and when the time వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం is much better than premature వాళ్ళకి expose చేయడం ఇటువంటి విషయాలు. ఓకే సార్. పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి, మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి టైంలో వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ అది గైడ్ చేస్తూ ఉండాలి, అంటే స్టడీ చేస్తూ ఉండాలి, అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్? బేసికలీ ఏంటంటే మనకి మన పిల్లర్స్ ఆఫ్ హెల్త్లో ఏమేమి రావాలి అంటే మనకి న్యూట్రిషన్ బాగా ఉండాలి, హై ఫైబర్ డయట్ ఉండాలి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచిగా తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ ముట్టొద్దు, కార్బోహైడ్రేట్స్ అండ్ హై షుగర్ డయట్స్ అవాయిడ్ చేయాలి. దాంతో ఏమవుతుందంటే నిద్ర ఎక్కువ వస్తుంది, మనం చదవలేకపోతాము. సెకండ్ థింగ్ ఈజ్ వాటర్ కంటెంట్ మనకి మంచిగా ఉండాలి. వాటర్ మంచిగా ఉన్నారంటే మన సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, మన ఆక్సిజనేషన్ మంచిగా ఉంటుంది, మనకి బాగా ఉంటుంది. థర్డ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి. ఫిజికల్ యాక్టివిటీ, విగరస్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మినిమం 1 hour చేయాలి.
దాని తర్వాత కూడా ఏదైనా ఉన్నా మూమెంట్ ఉంటే ఉండాలి, కంటిన్యూస్ మూమెంట్ ఉండాలి వాళ్ళకి. ఒక్క చోటే కూర్చొని తినడము, చదువుకోవడము, ఒకవేళ చదువు ఉన్నా ఎగ్జామ్ ఉన్నా చదువుకొని వాళ్ళు మళ్ళీ యాక్టివిటీ ఉండాలి. ఏదైనా చేస్తానికి లేవాలి, చేయాలి, తీసుకురావాలి. వాటర్ తీసుకొని మమ్మీ తెచ్చి ఇచ్చేది అవసరం లేదు, వాళ్ళు లేచి తీసుకురావాలి. సో యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఆల్ ఫార్మ్స్ హ్యాస్ టు బి దేర్. అదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నిద్ర. చిన్న పిల్లలకి మినిమం 8 to 10 hours స్లీప్ కంపల్సరీ ఉంది. అటువంటి స్లీప్ ఉంటే మనకి బాడీకి రీజునివేట్ అవ్వడానికి టైం దొరుకుతుంది, అండ్ బాడీ రిసెప్టివ్ బాగా ఉంటుంది, హెల్త్ మంచిగా పెరుగుతుంది, గ్రోత్ బాగా ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది, అండ్ దే కెన్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ దేర్ లైఫ్ విత్ ద గ్రోత్ యాజ్ వెల్ యాజ్ స్టడీస్ ఆల్సో. ఓకే సార్, మీ దగ్గరికి వచ్చే కేసెస్ ఎలాంటి కేసెస్ వస్తాయి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది అంటే? చాలా వస్తాయి. అండ్ నేను ఎక్కువ మాత్రం స్ట్రెస్ చేసేది మోర్ దెన్ మెడిసిన్స్, మీరు లైఫ్ స్టైల్ మార్చమంటాను. లైఫ్ స్టైల్ వాళ్ళది కాదు, వాళ్ళ పేరెంట్స్ది అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో. చాలా చోట్ల ఏమవుతుందంటే వేరే ద జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ద మెయిన్ కంప్లైంట్ అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి టీవీ చూసేది టైం దొరకదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి స్కూల్ వెళ్ళినప్పుడు చూసుకోవాలి, మిగతా టైంకి రూమ్లో చూసుకోవడం ఈజ్ బెటర్. ఫిజికల్ యాక్టివిటీ గిట్ట ఎంఫసైజ్ ఎక్కువ చేస్తాను దాంట్లో. సో దట్ ఈస్ ద ఓన్లీ బాటమ్ లైన్ ఆఫ్ ఆల్ ద ట్రీట్మెంట్స్. సార్, మీరు ఇచ్చే పిల్లలకి అంటే పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ అడ్వైస్ ఏమంటారు మా వ్యూస్కి? నా వెరీ స్ట్రాంగ్ అడ్వైస్ ఏంటంటే పేరెంట్స్ షుడ్ బి రోల్ మోడల్స్. మనము స్కూల్కి పంపించేసి ఆర్ మనం అంత ఫీజు కడుతున్నామని టీచర్స్కి ఆర్ ప్రిన్సిపల్స్కి ఆర్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి బ్లేమ్ చేయకుండా మనం కూడా వాళ్ళతోని టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి తిండి ఇచ్చేటప్పుడు లేబుల్స్ చదువుకొని ఏ లేబుల్స్లో షుగరీ కంటెంట్స్ ఉన్నాయి ఆర్ ప్రిజర్వేటివ్, దాంట్లో ప్రిజర్వేటివ్ లైఫ్ ఉంటుంది, అది ఎక్స్పైరీ లైఫ్ అని సపోజ్ యు ఆర్ ఫైండింగ్ ఇట్ మోర్ లైఫ్ 2025, 2026, 2027 లైఫ్, దాని షెల్ఫ్ లైఫ్ ఎంత ఎక్కువ ఉంది అంత బ్యాడ్ అనుకోండి దానికి. బికాస్ దాంట్లో అంత ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేస్తారు. కూల్ డ్రింక్స్, మజా గిజా, థమ్స్ అప్ షుడ్ నాట్ బి గివెన్. నో జంక్ షుడ్ కమ్ ఇన్ ద హౌస్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సాలడ్స్ మనం బాగా పెట్టాలి పిల్లలకి. వాళ్ళకి సాలడ్ లేకుండా భోజనం పెట్టవద్దు. వాటర్ కంటెంట్ మనం మంచిగా ఇవ్వాలి. యాక్టివిటీ తప్పకుండా చేయాలి. వాళ్ళకి చేసేటప్పుడు మనము ఇంట్లో పని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి మనతోని. ఏదైనా పని తల్లిదండ్రులు చేస్తున్నారంటే పిల్లలు కూడా చేసేది దాంతోనే హెల్ప్ చేయాలి వాళ్ళు. అండ్ గుడ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. దెన్ 80 to 90% ఆఫ్ ద చిల్డ్రన్స్ హెల్త్ విల్ ఇంప్రూవ్ అండ్ యువర్ విజిట్ మీ డాక్టర్స్కి కూడా చాలా తగ్గిపోతే హెల్తీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, మీకు కూడా మీ పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వెంటనే డాక్టర్ గారికి సంప్రదించండి. తన్వీర్ హాస్పిటల్లో సార్ అందుబాటులో ఉంటారు. మీ పిల్లల పరంగా హెల్త్ ఇష్యూస్ ఏది ఉన్నా కూడా సార్ చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారు. ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే పిల్లలు దైవంతో సమానం కాబట్టి వారు హ్యాపీగా ఉంటేనే ఇల్లు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటారు కదా. సో అలాంటి వారికి మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ టీవీ హెల్త్.